వెల్కమ్ టు మూవీ మ్యాక్స్. ఆగస్టు చివరి వారం నయనతార కెరీర్ లో కొంచెం డిఫరెంట్ గా సాగబోతోంది. 48 గంటల వ్యవధిలో ఆమె నటించిన 2 వేరు సినిమాలు థియేటర్ లోకి వస్తున్నాయి. ఆగస్టు 26న కన్నడ స్టార్ యష్ టాక్సిక్ రిలీజ్ అవుతుండగా, ఆ వెంటనే ఆగస్టు 28న కవిన్ హీరోగా చేసిన హాయ్ మూవీ ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఇలా కేవలం 2 రోజుల గ్యాప్ లో బ్యాక్ టు బ్యాక్ రిలీజ్ లో ఉండటం హైలైట్. గీతా మోహన్ దాస్ డైరెక్షన్ లో వస్తున్న టాక్సిక్ పాన్ ఇండియా రేంజ్ లో తెరకెక్కిన పెద్ద గ్యాంగ్స్టర్ యాక్షన్ డ్రామా. యష్ హీరోగా చేస్తున్న ఈ ప్రాజెక్ట్ లో నయనతార ఒక పవర్ఫుల్ పాత్రలో కనిపిస్తోంది. మాస్ యాక్షన్ బ్యాక్ డ్రాప్ తో వస్తున్న ఈ సినిమా ప్రమోషన్స్ లో చాలా యాక్టివ్ గా పాల్గొంటూ మూవీ పాన్ ఇండియా రీచ్ కు ఫుల్ సపోర్ట్ ఇస్తోంది. టాక్సిక్ మూవీకి పూర్తి భిన్నమైన వాతావరణంలో వస్తున్న సినిమా హాయ్. విష్ణు ఎడవన్ డైరెక్ట్ చేసిన ఈ మూవీలో ఎలాంటి లార్జ్ స్కేల్ యాక్షన్ కంటెంట్ ఉండదు. ఇదొక లైట్ హార్టెడ్ తమిళ్ రొమాంటిక్ కామెడీ డ్రామా. నిజానికి ఈ చిత్రాన్ని ముందుగా ఆగస్టు 14నే థియేటర్లలో రిలీజ్ చేయాలని మేకర్స్ అనుకున్నారు. కానీ తర్వాత కొన్ని కారణాలతో దీని రిలీజ్ డేట్ ఆగస్టు 28కి షిఫ్ట్ అయింది. ఇక ఈ 2 సినిమాల సెటప్ అలాగే స్క్రిప్ట్ స్కేల్ ఊహించని విధంగా ఉన్నాయి. ఒకవైపు దేశవ్యాప్తంగా అంచనాలున్న భారీ యాక్షన్ ఈవెంట్ సినిమా ఉంటే, మరోవైపు దానికి పూర్తి ఆపోజిట్ గా రిలేషన్షిప్స్ చుట్టూ సింపుల్ గా నడిచే ఎమోషనల్ కథ. ఈ 2 ప్రాజెక్టులలో నయనతార రోల్ పొజిషనింగ్ చాలా డిఫరెంట్ గా ఉంటుంది. టాక్సిక్ లాంటి పాన్ ఇండియా సెటప్ లో చాలా మంది స్టార్స్ నడుమ ఆమె ఒక పాత్ర చేసింది. కానీ హాయ్ విషయానికి వస్తే, ఇందులో హీరో కవిన్ తో పాటు ఆ సినిమాకు మెయిన్ ఫేస్ గా నిలబడి మొత్తం ప్రాజెక్ట్ ను తన భుజాలపై డ్రైవ్ చేసే లీడ్ రోల్ లో నయన్ కనిపిస్తుంది. ఇట్లాంటి పాన్ ఇండియా స్టార్ పక్కన అంత పెద్ద ప్రాజెక్ట్ లో కనిపిస్తూనే ఆ వెంటనే కవిన్ తో కలిసి ఒక చిన్న సైజు సినిమాలో యాక్ట్ చేయడం గమనిస్తే ఆమె సెలక్షన్స్ ఎలా ఉన్నాయో అర్థమవుతుంది. ఇక ఆడియన్స్ ఈ చిత్రాలను ఎలా రిసీవ్ చేసుకుంటారో చూడాలి. కొరియన్ కనకరాజు పార్ట్ 2 ఓ క్లారిటీతో ఉన్న వరుణ్ తేజ్ హీరోగా దర్శకుడు మేర్లపాక గాంధీ తీసిన హారర్ కామెడీ సినిమా కొరియన్ కనకరాజు బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి రెస్పాన్స్ తెచ్చుకుంది. రీసెంట్ గా ఈ చిత్ర యూనిట్ వైజాగ్ లో ఒక సక్సెస్ మీట్ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసింది. ఈ వేదిక మీద సినిమా గురించి మాట్లాడుతున్న సమయంలోనే సీక్వెల్ కు సంబంధించిన ఒక చిన్న అప్డేట్ హీరో వరుణ్ తేజ్ మీడియాతో పంచుకున్నాడు. కొన్ని రోజుల క్రితం జరిగిన ఈ సినిమా సెలబ్రేషన్స్ లో మెగా చిరంజీవి సెకండ్ పార్ట్ గురించి ఒక ఆసక్తికర కామెంట్ చేశాడు. సీక్వెల్ కు ఒక వెరైటీ పేరు కూడా అనుకుంటున్నారని ఆయన చెప్పడంతో అప్పటి నుంచే జనాలో క్యూరియాసిటీ మొదలైంది. వైజాగ్ ఈవెంట్ లో ఒక యాంకర్ సరిగ్గా ఇదే పాయింట్ మీద వరుణ్ ను సూటిగా ప్రశ్నించారు. అసలు పార్ట్ 2 ఆలోచన నిజంగా ఉందా లేక ఊరికే అన్నారా అని అడగడంతో అసలు విషయం బయటపడింది. ఆ ప్రశ్నకు వరుణ్ తేజ్ బదిలిస్తూ వైజాగ్ లోనే నార్తెల్ హోటల్లో కూర్చుని తాము పార్ట్ 2 గురించి ఒక బేసిక్ డిస్కషన్ మొదలు పెట్టామని చెప్పాడు. డైరెక్టర్ మేర్లపాక గాంధీ కమెడియన్ సత్యతో కలిసి సీక్వెల్ ఐడియాల మీద సరదాగా మాట్లాడుకున్నామని తెలిపాడు. అంటే ఈ ప్రాజెక్ట్ ఆలోచన మేకర్స్ మైండ్ లో గట్టిగానే ఉందనే విషయాన్ని ఆయన ఓపెన్ గానే ఒప్పేసుకున్నాడు. ఆ డిస్కషన్ లో భాగంగా అనుకుంటున్న ఒక ఫన్నీ టైటిల్ ని కూడా వరుణ్ తేజ్ అక్కడే బయటకు చెప్పాడు. సెకండ్ పార్ట్ కోసం ప్రస్తుతానికి కెన్యా కనకరాజు అనే పేరును పరిశీలిస్తున్నట్లుగా తెలిపాడు. ప్రమోషన్స్ లో చిరంజీవి చెప్పిన ఆ వెరైటీ టైటిల్ ఇదేనని దీంతో క్లారిటీ వచ్చేసింది. అయితే ఇది కేవలం వర్కింగ్ ఐడియా మాత్రమేనని, ఆ పేరును అఫీషియల్ గా లాక్ చేయలేదని కూడా వరుణ్ వెంటనే చెప్పుకొచ్చాడు. ఒక ఫన్నీ ఫ్లేవర్ కోసమే ఆ పేరు అనుకున్నారట. ఇక్కడ వరుణ్ తేజ్ సీక్వెల్స్ విషయంలో తన మైండ్ సెట్ ఎలా ఉందో సూటిగా చెప్పేశాడు. ఇక కేవలం ఒక సినిమా హిట్ అయింది కదా అని ఆ క్రేజ్ వాడుకోవడానికి వెంటనే పార్ట్ 2 తీసేయాలనే తొందర తమకు అస్సలు లేదని చెప్పాడు. ప్రాపర్ వర్క్ జరిగి ఒక మంచి స్క్రిప్ట్ కుదిరితేనే ఈ ప్రాజెక్ట్ నెక్స్ట్ స్టెప్ కు వెళ్తోందని తేల్చి చెప్పాడు. ఇక ఈ కన్యా కనకరాజు ఐడియా ఎంతవరకు వర్కౌట్ అవుతుందో, అసలు డైరెక్టర్ ఆ స్క్రిప్ట్ ఎలా పూర్తి చేస్తాడో చూడాలి. ఈ వారం థియేటర్స్ లో రిలీజ్ కి వచ్చిన తాజా చిత్రాలు బోల్డ్ యూత్ఫుల్ ఎంటర్టైనర్ చిత్రం హుషారు పిట్టలు కూడా ఒకటి. మరి ఈ సినిమా ఎలా ఉందో సమీక్షలో చూద్దాం రండి. ఓ చిన్నపాటి గ్రామానికి చెందిన టీనేజర్స్ రవి, అన్షు అంటే చిట్టి, వాసవి గణేషన్లలో రవి అప్పుడే 10వ తరగతి పూర్తి చేసి ఇంటర్ కి వస్తాడు. చిట్టి స్కూల్ స్టేజ్ లోనే ఉంటుంది. కానీ ఇద్దరు ఒకరి పట్ల ఒకరు ఆకర్షితులై హద్దులు దాటి ప్రవర్తించడం మొదలు పెడతారు. కానీ వీరిపైనే పంచ ప్రాణాలు పెట్టుకున్న వారి తల్లిదండ్రులు మాత్రం తమ పిల్లలు బాగుపడతారు, పెద్ద స్థాయికి వెళతారు అని భావిస్తారు. ఈ క్రమంలో రవి, చిట్టులు ఏం చేశారు? తమ తల్లిదండ్రుల మాట విని మారారా లేదా? ఈ ప్రాసెస్ లో వారు తెలుసుకున్నది ఏంటి? ఈ చిత్రం ద్వారా దర్శకుడిచ్చిన సందేశం ఏంటి అనేవి తెలియాలంటే ఈ సినిమా చూసి తెలుసుకోవాలి. ఈ చిత్రంలో మొదటిగా మాట్లాడుకోవాల్సింది
చేసింది మాత్రం దర్శకుడు తీసుకున్న బోల్డ్ అటెంప్ట్ కోసమే అని చెప్పాలి. తాను ఇచ్చిన సందేశం ఇందులో చాలా బాగుంది. ప్రస్తుతం ఉన్న జనరేషన్ లో టీనేజ్ లో ఉన్న పిల్లలు ఎలా పాడైపోతున్నారు అనే అంశాన్ని నిక్కచ్చిగా కళ్ళకి కట్టినట్టు చూపించేశారు. పైగా దీనికి సాలిడ్ కామెడీ ఎలిమెంట్స్ ని కూడా యాడ్ చేయడం సినిమాలో బాగుంది. ఫస్ట్ హాఫ్ సెకండ్ హాఫ్ లలో కొన్ని కామెడీ సీన్స్ తో పాటుగా అక్కడక్కడ ఆలోచింప చేసే సన్నివేశాలు ఇందులో యాడ్ చేయడం వంటివి బాగున్నాయి. ఇక వీటితో పాటుగా లీడ్ జంటలో కనిపించిన యువ నటీనటులు మాత్రం సాలిడ్ పర్ఫార్మెన్స్ చేశారు. ఒక రకంగా ఫీమేల్ లీడ్ వాసవి గణేశన్ కి ఇది తన మొదటి సినిమా అయినా చాలా బోల్డ్ అటెంప్ట్. ఆమె ధైర్యానికి ఇందులో మెచ్చుకోవాలి. అలానే తన పాత్రలో ఆమె బాగా చేసింది. ఇక యువ నటుడు అంశు కూడా తన పాత్రలో బాగా చేశాడు. తన లుక్స్ గానీ నటన గానీ సినిమాలో బాగున్నాయి. ఇక వీరితో పాటుగా తమ తల్లిదండ్రుల పాత్రలో నటించిన గోవర్ధన్ రెడ్డి, రమేష్ నకిరే కంటే చాలా బాగా చేశారు. వీరితో పాటుగా ఇతర నటీనటుల పాత్రలు కూడా ఎక్కడా వేస్ట్ కాకుండా నీట్ గా ఉన్నాయి. వాటిలో వారంతా బాగా చేశారు. ఇక మైనస్ పాయింట్స్, ఎంత సందేశం బాగున్నప్పటికీ దీనిని చెప్పే ప్రయత్నంలో చూపించిన బోల్డ్ కంటెంట్ పరంగా మాత్రం ఇంకాస్త కేర్ తీసుకోవాల్సింది. ఇద్దరు టీనేజర్స్ నడుమ కెమిస్ట్రీని చూపించిన విధానం మరీ మితిమీరినట్టు అనిపిస్తోంది. సో వీటితో సోలోగా చూసే ఆడియన్స్ కి సినిమా ఓకే, కానీ ఫ్యామిలీ ఆడియన్స్ తో కలిసి చూద్దాం అనుకుంటే ఖచ్చితంగా ఆ సీన్స్ ఎబ్బెట్టుగా అనిపించక మానదు. సో వీటి విషయంలో మరి కాస్త జాగ్రత్త వహించాల్సిందే. ఇక వీటితో పాటుగా అక్కడక్కడ సీన్స్ లో లాజిక్స్ కూడా మిస్ అయినట్టు కనిపిస్తుంది. వీటిని సింపుల్ గా వదిలేశారు. అలాంటి వాటిలో కూడా కొంచెం కేర్ తీసుకోవాల్సింది. పైగా సబ్జెక్టు పై ఆల్రెడీ ఓ ఐడియా ఉంది కాబట్టి కథనం దాదాపు ఊహజరితంగానే సాగుతుంది. సాంకేతిక వర్గం, ఈ చిత్రంలో నిర్మాణ విలువలు మాత్రం ప్యాక్డ్ గా ఉన్నాయి. దాదాపు సినిమాకి వర్క్ చేసిన వారు అంతా కొత్త వాళ్ళే అయినప్పటికీ ఈ ప్రాజెక్ట్ ని బాగా చేశారు. ముఖ్యంగా చరణ్ అర్జున్ సంగీతం ఇంప్రెస్ చేస్తుంది. పాటలు డిజైన్ చేసిన తీరు, ఆయా పాత్రలకి తగ్గట్టుగా ప్లాన్ చేసిన కొన్ని బ్యాక్గ్రౌండ్ సాంగ్స్, అందులో సాహిత్యం బాగున్నాయి. రుద్రసాయి కెమెరా వర్క్ డీసెంట్ గా ఉంది. మార్తాండ్ కె వెంకటేష్ ఎడిటింగ్ కూడా బాగుంది. ఇక దర్శకుడు భిక్షు విషయానికి వస్తే తాను ప్లాన్ చేసుకున్న సందేశం ఇందులో బాగుంది. దానికి ఎలాంటి వంకలు పెట్టడానికి లేదు. అయితే ఈ క్రమంలో ప్లాన్ చేసుకున్న కథనం మాత్రం హాట్ హిట్టింగ్ గా మలిచే ప్రయత్నంలో అడల్ట్ కంటెంట్ ఎక్కడో గీత దాటినట్టు అనిపిస్తుంది. ముఖ్యంగా ఇది ఫ్యామిలీ ఆడియన్స్ కి కొంచెం ఇబ్బందిగా అనిపించవచ్చు. ఇది పక్కన పెడితే తన వర్క్ బాగుంది. బ్యాలెన్స్డ్ గా ప్లాన్ చేసుకున్న కథనం తన నుంచి మెప్పిస్తుంది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కి పీక్ క్రేజ్ ఉన్న సమయంలో వచ్చిన చిత్రమే పంజా. అప్పటికే ఫ్లాప్స్ ఉన్నాయి, కానీ పవన్ క్రేజ్ మాత్రం అంతకంతకు పెరుగుతూనే వచ్చింది. ముఖ్యంగా గ్యాంగ్స్టర్ డ్రామా పంజా రోజులు అయితే పవన్ ఫ్యాన్స్ మర్చిపోలేరు. ఆ సినిమా ఆడియో లాంచ్ ఈవెంట్ హైలైట్స్ ఎప్పటికీ ఒక హాట్ టాపిక్. ఆ రేంజ్ హైప్ లో వచ్చిన సినిమా ఊహించని డిజాస్టర్ గా మిగిలిపోయింది. ఆడియన్స్ లో క్లాసిక్ గా టాక్ తెచ్చుకుంది. ఇక ఫైనల్ గా సినిమా కూడా రీ రిలీజ్ కు రాబోతుంది. ఈసారి పవన్ పుట్టినరోజుకి గ్రాండ్ ప్లానింగ్స్ ఫ్యాన్స్ చేస్తున్నారు. అయితే ఇలా పంజా రీ రిలీజ్ కి మాత్రం తెలుగు స్టేట్స్ లో ప్రమోషన్స్ కానీ ప్లానింగ్స్ కానీ క్రేజీ లెవెల్లో జరుగుతున్నాయి. టికెట్స్ కి కూడా క్రేజీ ప్లానింగ్లు చేస్తూ వాటిని గన్స్ గ్రానైట్ రూపంలో డిజైన్ చేసి అమ్ముతున్నారు. అలాగే గ్రాండ్ రిలీజ్ కి కూడా థియేటర్స్ ని లాక్ చేసుకుంటున్నారు. మరి సినిమా ఓపెనింగ్స్ ఎలా ఉంటాయో కానీ ఈ పనులు అన్ని మాత్రం పీక్ లో జరుగుతున్నాయి. సినిమా వసూలు ఎలా ఉంటాయి అనేది ఈ సెప్టెంబర్ 2 తో క్లారిటీ వచ్చేస్తుంది. ఇక ఈ చిత్రానికి విష్ణువర్ధన్ దర్శకత్వం వహించగా ఆర్కా మీడియా వారు నిర్మాణం వహించారు. యువన్ శంకర్ రాజా సంగీతాన్ని అందించారు. మళ్ళీ మరో ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్ తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు స్టే కనెక్టెడ్, స్టే ట్యూన్ టు స్టూడియో యువ.